రాయదుర్గం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబాసుగా మారింది. మున్సిపల్ చైర్మన్ శిల్ప, కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చైర్మన్ సరిగా లేదని సభ్యుడు శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. దీంతో తనను ఎలా అన్నావని అధ్యక్షుడు శిల్ప శ్రీనివాసరెడ్డిని నిలదీశారు. కోపంతో నేమ్ బోర్డును విసిరికొట్టారు శిల్ప. చైర్మన్ బంధువులు రావడంతో సమావేశంలో గొడవకు దారితీసింది. పోలీసులు కౌన్సిల్ సమావేశానికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. మూడు కోట్లు వచ్చింది ఎవరు తిన్నారమ్మా? నేను అట్లాడుతాను నాకు నేను అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబాసుగా సాగింది. మున్సిపల్ చైర్మన్ శిల్ప, కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైట్, ఇద్దరి మధ్య ఎందుకు ఈ వాగ్వాదం జరిగింది, మరిన్ని పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన కరెస్పాండెంట్ రామాంజనేయులు సిద్ధంగా ఉన్నారు. రైట్ రామాంజనేయులు, వాళ్ళిద్దరి మధ్య గొడవకు దారితీసిన పరిస్థితులు ఏంటి? హిమబిందు, ఇవాళ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. చైర్మన్ శిల్ప అధ్యక్షతన ఈ సమావేశము ప్రారంభమైంది. అయితే ఈ అజెండాకు సంబంధించిన అంశాలను మున్సిపల్ కౌన్సిల్లో చర్చించుకోకుండా వేరే విషయాలను చర్చిస్తున్నారని చెప్పేసి ఇటీవల వైసీపీ నుండి సస్పెండ్ అయినటువంటి కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి శిల్ప చైర్మన్ తో మరి గొడవకు దిగడం జరిగింది. ఇద్దరి మధ్య వాదోపవాదాలు పెరిగి ఇది ఒక కౌన్సిల్లో ఒక దశలో ఘర్షణకు దారితీసింది అని చెప్పొచ్చు. ప్రధానంగా అంటే ఏవైతే మరి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సమస్యల మీద ప్రస్తావన లేకోకుండా మరి ముందుగానే తయారు చేసినటువంటి అజెండాలో మరి సమస్యలను ప్రస్తావించుకోకుండా అప్పటికప్పుడు వాళ్ళు ఈ అజెండాని తయారు చేసుకొని వచ్చి మున్సిపల్ కౌన్సిల్లో మరి ప్రవేశపెడుతున్నారు అని చెప్పేసి ఆయన శ్రీనివాసరెడ్డి దీన్ని వాదోపవాదానికి తెరదించారు. మరి ఆ దశలోనే ఆమె శిల్ప సమాధానం ఇస్తూ ఆగ్రహానికి గురైంది. అయితే శిల్ప తనకున్నటువంటి చైర్మన్ నేమ్ బోర్డుని కౌన్సిల్ సభ్యుల మధ్యలోకి విసిరేసింది. దీంతో అక్కడ అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. మరి ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఆ దశలో ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంది. మిగతా సభ్యులు అందరూ కూడా ఒకసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. మరి సామరస్యంగా సమస్యల మీద ప్రస్తావన చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సినటువంటి ఈ కౌన్సిల్ సమావేశము ఇద్దరి మధ్య అంటే ఒక కౌన్సిలర్ చైర్మన్ మధ్య మాటల యుద్ధానికి దారితీసి మరి ఘర్షణకు తీసడం జరిగింది. అయితే ఈ అక్కడున్నటువంటి అధికారులు కూడా జోక్యం చేసుకొని చెప్పడంతో మరి ఇద్దరి మధ్య వివాదం సద్దుమణిగి మరి కొన్ని విషయాల మీదనే ప్రస్తావన చేస్తూ కొంతమంది సభ్యులు చెప్పినటువంటి సమస్యల్ని కౌన్సిల్లో ప్రవేశపెట్టారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.